హాయ్ గైస్, వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చిట్టి సీతాఫలం గురించి అనమాట. ఈ చిట్టి సీతాఫలం మా ఆయన తెచ్చిండు, మా చెట్టుకి ఒకటి తెచ్చిండు అనమాట. ఒకటి దొరికిందేమో నాకు కూడా తెలియదు. తెచ్చిన 2 డేస్కి అయితే మంచిగా పండింది సీతాఫలము. మేమైతే దీన్ని చిత్తల పండు అని పిలుస్తాము, మరి మీరేమని పిలుస్తారు కమెంట్ చేయండి. సో చిత్తల పండు అయితే మంచిగా మక్కింది, ఓపెన్ చేసి చూస్తే ఇట్లా అయిందనమాట, మంచిగా పండింది. సో నేను దీనైతే మా పాపకు పెట్టిన కొంచెము. మా పాప పుట్టిన తర్వాత ఇది ఫస్ట్ సీజన్ అనమాట సీతాఫలము. సో మా పాపకు పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే టెస్ట్ చేసి నేను తినగలుగుతానా అని చెప్పేసి. సో తర్వాత తీయగా ఉందని చెప్పేసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటే ఫ్రూట్ని అయితే తినేసింది మంచిగా. నేనైతే గింజలు తీసేసి గుజ్జు ఉంటుంది కదా, అది మాత్రమే పెట్టాను మా పాపకి. సో మంచిగా ఎంజాయ్ చేసుకుంటే ఫ్రూట్ అయితే తినేసింది మంచిగా. ఆ చిట్టి సీతాఫలంని నేను మా ఆయన కూడా కొంచెం కొంచెం తినేసాము. ఇదే మా ఫస్ట్ ఫ్రూట్ అనమాట ఈ సీజన్లో. ఇంకా విలేజ్కి వెళ్తే ఇంకా అన్నీ ఫ్రీగా దొరుకుతాయి కదా, పెద్ద పెద్ద కాయలు దొరుకుతాయి, చింతపండు. విలేజ్లో అయితే ఇంకా మాకైతే చాలా దొరుకుతాయి. మేము విలేజ్కి వెళ్తే మాత్రం ఇంకో సంచి కాయలు తెచ్చేసుకుంటాము. మంచిగా మక్కినాక మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాం అనమాట. ఇప్పుడైతే ఈ ఒక్క దాంతో అడ్జస్ట్ చేసుకున్నాము. మీరు కూడా అంతే కదా, ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇంకా అట్లనే తింటాం కదా అందరము. మా పాప అయితే మంచిగా తినేసింది, మేము కూడా కొంచెం కొంచెం తినేసాము. ఇంకా మా చిట్టలి కొంచెం మ్యూజిక్ పెట్టంగానే అంతే, ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది ఇట్లా. ఈ చిట్టి సీతాఫలం అయితే మేము ముగ్గురం తినేసాము. సో ఇదన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.